శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో. సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు, షష్ఠి రోజున వెళ్ళకూడదు, నవమి, అష్టమి వెళ్ళకూడదు, అలాగే చతుర్దశి, త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి. అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది. దాన్ని ఘాతవారము అంటారు. ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు. కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాతవారము, ఏ అదృష్ట నక్షత్రము, ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది. ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ఠ నక్షత్రాయ విద్మహే మహాజ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠ ప్రచోదయాత్, ఉదాహరణకు చెప్పాము మీకు ఇది. ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది. మీ కష్టకాలంలో ఏ పూజలో అవసరం లేదు, ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది. ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి, సప్తమి నాడు ప్రారంభించాలి, దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి, ద్వాదశి నాడైతే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి, లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు. అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి, చతుర్దశి అంతగా మంచిది కాదు. అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి, విద్యా తదియా కూడా మంచిది కాదు. కాబట్టి ఈ పరమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిథిని, వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పనిని ప్రారంభించాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి, వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి, అలాగే వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఘాతవారం ఏమిటి, ఆ ఘాతవారం నాడు ఏం పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ఘాతవారం ఏమిటి, అలాగే వీరు ఘాత నక్షత్రం ఏంటి, ఘాత తిథి ఏమిటి, వీరు అదృష్ట సంఖ్య ఏమిటి, వీరు చదవలసిన మంత్రం ఏమిటి. ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి ఏ నక్షత్రం వాళ్ళకి ఆ నక్షత్రం వాళ్ళకి వేరువేరుగా ఈ యొక్క నక్షత్ర మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రం చదువుకోవడం మంచిది. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి సంబంధించి శుక్రవారం ఘాతవారం. శుక్రవారం నాడు రెగ్యులర్ గా చేయించుకునే కటింగ్స్, షేవింగ్స్ చేయించుకోవడం మంచిది కాదు. అలాగే శంకుస్థాపనలు కానీ, గృహప్రవేశాలు కానీ, వ్యాపారం ప్రారంభం కానీ, నూతనంగా ఏదైనా చేసేటువంటి పనులు కూడా అంత శ్రేయోభిలాషంగా ఉండదు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించి భరణీ నక్షత్రము, ఘాత నక్షత్రము. ఈ యొక్క భరణీ నక్షత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఘాత నక్షత్రం కూడా అంత మంచి నక్షత్రం కాదు వీరికి. ఆ నక్షత్రం నాడు లేదా ఆ నక్షత్ర జాతకులతో కూడా పార్ట్నర్షిప్ చేయడం అంత మంచిది కాదు. వీరు విద్య రోజు ఏదైనా పని చేస్తే అది అంత సక్సెస్ఫుల్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. మరి ఘాతవారం రోజు ఏం చేసుకోవచ్చు అంటే వివాహాలు చేసుకోవచ్చు. మొట్టమొదటిసారి తీసేటువంటి జుట్టు తీయడము, చోలు కుట్టించడము, శ్రీమంతము, పుంసవనము, అలాగే చేసేటువంటి ఉపనయనములు, వివాహాలు, అలాగే ఏవైనా సరే వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఇవి కాకుండా ఇంకేం చేసినంటే రాజపట్టాభిషేకము, జాబ్ లో జాయిన్ అవ్వడం కూడా చేయొచ్చు. అలాగే వీరికి ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటంటే మూలా, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూలా నక్షత్రానికి సంబంధించి అదృష్టవారం ఆదివారం. వీరి సంఖ్య 1, 5. వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఓం ప్రజాదీపాయై విద్మహే మహాప్రజాదీపాయై ధీమహి తన్నో మూలా ప్రచోదయాత్ అన్న మంత్రం చాలా విశేషంగా వీరికి కష్టకాలంలో 108 సార్లు చదివితే అదృష్టం కలిసి వస్తుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకాలకి అదృష్టవారం శుక్రవారం, అదృష్ట సంఖ్య 5, 6. వీరి యొక్క చదవవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఓం సముద్రకామాయై విద్మహే మహాబీజితాయై ధీమహి తన్నో పూర్వాషాఢ ప్రచోదయాత్ అన్న మంత్రము వీరికి విశేషమైనటువంటి కష్టకాలంలో మంత్రం చదువుకోవడం వల్ల సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వీరికి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అదృష్టవారము రవివారం అంటే ఆదివారము, అదృష్ట సంఖ్య 1, 3, 5. వీరు చదవవలసిన మంత్రం ఏమిటంటే ఓం విశ్వే దేవాయై విద్మహే మహాషాఢాయై ధీమహి తన్నో ఉత్తరాషాఢ ప్రచోదయాత్ అన్న మంత్రము వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్నటువంటి విషయం. ఎవరైనా సరే పూర్తిగా మీ జాతకం కావాలంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు చెల్లిస్తేనే జాతకం చెప్తాను, ఫ్రీగా జాతకం చెప్పడం కుదరదు. 2025 రూపాయలకి 60 నుంచి 70 పేజీల్లో జాతకం. దాంతో పాటు ఈ నెల మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ఎవరైతే 2025 రూపాయలు చెల్లించారో వారికి ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కల వారికి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది
రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్నా, పంచమంలో ఉన్నా, నవమ స్థానంలో ఉన్నా ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది. ఏదైనా ప్రయోగం అంటే మీరు మనకు సాధారణంగా ఏంటంటే 4 బాటల మధ్యలో, 3 బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు, కూడలి అని అంటారు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అక్కడ నిమ్మకాయలు, గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి. మనం దూరంగా చూడలేము. దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది. దాన్ని మించి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో కానీ, పంచమంలో, నవమంలో రాహు ఉన్నా, వారికి రాహు దశ నడుస్తున్నా, ఒకవేళ ఆడపిల్లలైతే వాళ్ళు గనక డేట్లో ఉన్నా, ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది. ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది. నిద్ర పట్టదు, ఉలిక్కిపడి లేవడం, సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం, ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి, నాకు నిద్ర పట్టట్లేదు, సూసైడ్ లాంటివి థాట్స్ వస్తున్నాయి, ప్రతి దానికి భయం వేస్తుంది, ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు. మరి ఏం చేయాలంటే, ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లి గారు కళ్ళ కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని, ఒకవేళ తల్లి లేకుంటే భార్య అయినా భర్త కోసం చేయొచ్చు. ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అని అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు. అయితే ఈ కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాటుకను తీసి 2 కళ్ళు, ముక్కు, నోరు, ఐబ్రోస్, బొట్టు గీసి కుడి చేత్తోని 3 సార్లు, ఎడమ చేత్తోని ఒకసారి తిప్పి ఒక కవర్లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది పగిలిపోవడం అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి. ఇలా చేయడం వల్ల కూడలంటే చౌరస్తా 3 బాటలు 4 బాటల మధ్యలో వేసి రండి. ఎందుకు 3 బాటల మధ్యలో వేస్తారంటే 4 విభాగాలుగా వెళ్ళేటువంటి చోట 4 రకాల మనుషులు, 4 రకాల అంటు ముట్టు మైల ఏదో ఒకటి 4 బాటల మధ్యలో ఇచ్చి ఎవరో ఒకరు వెళ్ళుంటారు. దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు. కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది. దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ, లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ, ఎవరికైతే తల్లి తండ్రి లేని ఒక ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, మీ ఇంట్లో మీ తాతనో, బాబాయిలో, పెదనాన్నో వాళ్ళతో గుమ్మడికాయ కోయించి లోపలున్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె, ఆముదం కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయని పెట్టి పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి. ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి. చాలా మంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైతే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటుందో వాళ్ళు మాత్రం జాతకం చెప్పించుకోండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 2025 రూపాయలు జాతకానికి తీసుకోవడం జరుగుతుంది. 60-70 పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 2025 రూపాయలు చెల్లిస్తారో వారికి ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 2025 రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే, అంటే జాతకం కోసం. ఇక అందరూ కూడా బాగుండాలతో నేనుండాలని నా ఉద్దేశం. ఎప్పుడు కూడా మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియో గురించి చాలా మంది ఫోన్లు చేసి, అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి, నీ పేరేంటి, ఇది నీ ఛానలా, నీకు అసలు అంత ఉందా, నువ్వు పెట్టిన తమ్నేల్ ఏంటి. అమ్మ, తమ్నేల్స్ లో కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి, మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమ్నేల్స్ పెడుతున్నారు. అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు, ఛానల్ వాళ్ళు, యాజమాన్యం వాళ్ళు చేసేటువంటిది. అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా కోరుతూనే ఉన్నాం. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.